నమస్తే వెల్కమ్ టు స్పాట్లైట్. దేశంలో ఎప్పటి నుంచో వస్తుందనుకున్న స్క్రాపేజ్ పాలసీపై తాజా బడ్జెట్లో ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు త్వరలోనే ప్రకటించనున్నారు. పాత వాహనాలతో కాలుష్యం పెరగటం, రోడ్ సేఫ్టీ లేకపోవటం, ఇంకోవైపు నష్టాల్లో ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీకి బూస్టప్ ఇవ్వటం, ఆ రంగంలో ఉపాధి కల్పన పెంచడమే లక్ష్యంగా కేంద్రం స్క్రాపేజ్ పాలసీని తీసుకొస్తోంది. వ్యక్తిగత వాహనాలకైతే 20 ఏళ్లు, కమర్షియల్ వెహికల్స్ 15 ఏళ్ల టైం లిమిట్ పెట్టారు. చాలా దేశాల్లో ఇప్పటికే స్క్రాపేజ్ పాలసీ అమలవుతోంది. మన దగ్గర ఇన్నాళ్లకు పట్టాలెక్కుతోంది. మరోవైపు ఈ పాలసీతో సెకండ్ హ్యాండ్ వెహికల్ మార్కెట్ చాలా ఎఫెక్ట్ పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. మరి పాత వాహనాలను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవచ్చంటున్నారు. కారణం ఫిట్నెస్ ఛార్జీలు, రీ రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత మోగనుందంటున్నారు. అసలు స్క్రాపేజీ పాలసీ ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది, 20 ఏళ్లు 15 ఏళ్ల వాహనం వాడితే వర్కౌట్ అవుతుందా, స్క్రాప్ కు తరలిస్తే ఎంత వస్తుంది, ఇలాంటి విషయాలను ఇవాల్టి స్పాట్లైట్ లో చూద్దాం. కాలుష్యం తగ్గించడానికి, రహదారి భద్రత పెంచడానికి కేంద్రం స్క్రాపేజీ పాలసీని ప్రకటించింది. ఇటీవల బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు. స్వచ్ఛందంగా వాహనాలను స్క్రాప్ కు ఇచ్చేసి ఇన్సెంటివ్లతో కొత్త వాహనం కొనేందుకు ప్రోత్సహించనున్నారు. విధి విధానాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి. అసలు స్క్రాపేజీ పాలసీ ఏంటి, దీని అవసరం ఎంత ఉంది? దేశంలో కాలం చెల్లిన వాహనాలెన్నో రోడ్లపై తిరుగుతూనే ఉన్నాయి. డేట్ దాటిపోయిన తర్వాత రీ రిజిస్ట్రేషన్ చేసుకుని మరీ రోడ్లపై వెళ్తున్నాయి. వీటితో 2 రకాల ప్రమాదాలుంటున్నాయి. మొదటగా విపరీతమైన కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి. ఇంజిన్ లైఫ్ ముగిసిపోయిన తర్వాత కూడా వాడటంతో కెపాసిటీకి మించి ఇంజిన్ పనిచేయటం, ఈ క్రమంలో వాహనం నుంచి పెద్ద ఎత్తు పొగ రావటంతో పొల్యూషన్ పెరుగుతోంది. ఇప్పటికీ ఢిల్లీ సహా ఇతర మెట్రో నగరాల్లో పెరిగిన కాలుష్యంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పాత బండ్ల కండిషన్ చాలా వరకు తగ్గిపోతుంది. అంటే సేఫ్టీ అంతంత మాత్రంగానే ఉంటుంది. దీంతో కంట్రోల్ అవ్వక ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా అందులో ప్రయాణిస్తున్న వారిని కాపాడేందుకు ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, స్టెబిలిటీ కంట్రోల్, లైట్స్, మిర్రర్స్, బంపర్స్, స్టీరింగ్, ప్రీ కాలిషన్ టెక్నాలజీ వంటివి సరిగా ఉండకపోవడంతో ప్రాణ నష్టం పెరుగుతోంది. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛంద స్క్రాపేజీ పాలసీని కేంద్రం తీసుకొచ్చింది. ఈ స్క్రాపేజీ విధానాన్ని వాలంటరీగా అమలు చేస్తారు. ఓనర్ కు ఇష్టమైతేనే పాత వెహికల్ ని వదులుకోవచ్చు. పర్సనల్ వెహికల్ కు 20 ఏళ్ల తర్వాత, కమర్షియల్ వెహికల్ కు 15 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ టెస్ట్ చేస్తారు. వెహికల్ బాగా లేకుంటే స్క్రాప్ గా మారుస్తారు. బడ్జెట్ లో దీనిపై ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. 1 కోటి వరకు లైట్, మీడియం, హెవీ మోటార్ వెహికల్స్ కు స్క్రాపేజీ పాలసీ వర్తిస్తుందని, త్వరలోనే పూర్తి సమాచారం ఇస్తామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అంటున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ఎంకరేజ్ చేయడానికి మోటార్ వెహికల్ చట్టంలో మార్పులు చేయాలని 2019లో కేంద్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక పాలసీని తయారు చేసింది. 15 ఏళ్లకు పైబడిన వెహికల్స్ ను తుక్కుగా మార్చడం, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి బూస్ట్ ఇవ్వాలనేదే దీని ఉద్దేశం. ఈ విధానంలో పాత వెహికల్ ను వదులుకున్న వారికి ఇన్సెంటివ్స్, రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు, వెహికల్ రేటుపై 1% డిస్కౌంట్ వంటి మినహాయింపులు ఉండనున్నాయి. దీంతో రెగ్యులర్ కంటే తక్కువ ధరకే కొత్త వాహనాన్ని సొంతం చేసుకునే అవకాశమైతే ఉంటుంది. ఈ పాలసీ అమలు కోసం కేంద్ర రవాణా శాఖ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 15 ఏళ్లు నిండిన వాహనాలను రీ రిజిస్ట్రేషన్ చేయించుకుని నడిపిస్తున్నారు. ఇలా 30 నుంచి 40 ఏళ్ల వరకు నడుస్తున్నాయి. కొత్త విధానంతో దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది. ప్రస్తుతం దేశంలో 20 ఏళ్లు నిండిన లైట్ మోటార్ వెహికల్స్ 51 లక్షలు, 15 ఏళ్లు నిండినవి 34 లక్షలు, 15 ఏళ్లు నిండిన హెవీ మోటార్ వెహికల్స్ 17 లక్షలు ఉన్నాయి. వీటికి ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లేకపోవడంతో తుక్కుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఫిట్నెస్ టెస్ట్ ఫెయిల్ అయితే గ్రీన్ ట్యాక్స్ వేస్తామని కేంద్ర ప్రభుత్వం గత నెల ప్రకటించింది. రోడ్ ట్యాక్స్ లో 25% వరకు గ్రీన్ ట్యాక్స్ ఉంటుందని తెలిపింది. సిఎన్జి, ఎల్పిజి వంటి వెహికల్స్ కు దీని నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పింది. స్క్రాపేజీ పాలసీతో ఇండియాను ఆటోమొబైల్ హబ్ చేయొచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పాత వెహికల్స్ విడిభాగాలను కొత్త వాటి తయారీకి వాడుకోవచ్చు. ఫలితంగా ప్రొడ్యూసింగ్ కాస్ట్ తగ్గుతుందంటున్నారు.
పాత వెహికల్స్ రోడ్లపైకి రాకపోవటం వల్ల పొల్యూషన్ తగ్గుతుందని, రోడ్ సేఫ్టీ పెరుగుతుందన్న అంచనాలున్నాయి. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఫారెన్ కరెన్సీ ఆదా అవుతుంది. నిజానికి మన దేశం విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా ఈ పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులకే వాడాల్సి వస్తోంది. ఈ స్క్రాప్ పాలసీతో కొత్త వెహికల్స్ అమ్మకాలు పెరిగే ఛాన్స్ ఉండటంతో మరిన్ని కంపెనీలు ఇండియాలో ప్లాంట్లు పెట్టడానికి ముందుకు వస్తాయన్న అంచనాలున్నాయి. ఆటో సెక్టార్లోకి దాదాపు 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని అంచనా. 50,000 మందికి జాబ్స్ దొరుకుతాయని కేంద్ర మంత్రి గడ్కరీ చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏడాది టర్నోవర్ 4.5 లక్షల కోట్లు కాగా స్క్రాపేజీ పాలసీ అమల్లోకి వస్తే అది 6 లక్షల కోట్లకు పెరుగుతుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. स्क्रैपिंग पॉलिसी जाहिर हुई है. अब स्क्रैपिंग पॉलिसी के बेनिफिट्स काफी बड़े हैं और इसके कारण क्या होगा कि हमारी जो अभी वर्ल्ड के सभी ब्रांड्स हमारे देश में प्रेजेंट है, मर्सिडीज से लेकर ऑल बिग मैन्युफैक्चर आ रहे हैं. अब हम लोग इलेक्ट्रिक, इथेनॉल, मिथेनॉल, बायोडीजल, बायो सीएनजी और हाइड्रोजन फ्यूल सेल को भी इनकरेज कर रहे हैं. तो इसका अल्टरनेटिव जो है एयर आयन और अलग दूसरे मेटल के आयन, एल्यूमिनियम या स्टील आयन, तो इसके आधार पर हमारी बैटरी बने और इसमें रिसर्च हो ताकि हमारी ऑटोमोबाइल इंडस्ट्री जो है स्वावलंबी बने और हम लोग हमारे वर्ल्ड में हमारी टेक्नोलॉजी के आधार पर हमें कोई इंपोर्ट करने की आवश्यकता नहीं पड़े. तो अभी पहली बात तो ऐसी है कि हमने लिथियम आयन बैटरी हमको इंपोर्ट करनी पड़ती है, तो इसका भी काम हमने शुरू किया है. స్క్రాపేజీ పాలసీతో ఇంధన దిగుమతి ఖర్చులు భారీగా తగ్గుతాయని, సమర్థమైన పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక వాహనం ఫిట్నెస్ పరీక్షలో 3 సార్ల కంటే ఎక్కువ విఫలమైతే తప్పనిసరిగా తుక్కుగా మారుస్తారు. స్క్రాప్ పాలసీతో 25% వెహికల్ పొల్యూషన్ తగ్గుతుందన్న అంచనాలున్నాయి. మొదటిగా ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు వినియోగించే వాహనాల్లో కాలం చెల్లిన వాటిని స్క్రాప్ కు తరలించే ఛాన్స్ ఉంది. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. Scrapping policy. We are separately announcing, Honorable Speaker, a voluntary vehicle scrapping policy to phase out old and unfit vehicles. This will help in encouraging fuel-efficient, environment-friendly vehicles, thereby reducing vehicular pollution and oil import bills. Vehicles would undergo fitness tests in automated fitness centers after 20 years in case of personal vehicles and after 15 years in case of commercial vehicles. Details of the scheme will be separately shared by the ministry. కాలం చెల్లిన వాహనాలు సాధారణం కంటే దాదాపు 10 నుంచి 12 రెట్లు ఎక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంటాయి. అందుకే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా కొత్త పాలసీని ప్రకటించారు. ఇందుకు సంబంధించి పూర్తి విధి విధానాలు త్వరలోనే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఒక్క స్క్రాప్ పాలసీతో రకరకాల సమస్యలకు చెక్ పెట్టేందుకు వీలవుతుందని కేంద్రం అంటోంది. కరోనా కారణంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా దెబ్బతింది. ఇప్పుడు వాటికి మరింత బూస్టప్ రానుంది. అటు పొల్యూషన్, ప్రమాదాలు తగ్గటం, ప్రత్యామ్నాయాలైన ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. పాత వాహనాల స్క్రాప్ విధానంతో దేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ పుంజుకోనుంది. మరిన్ని కొత్త కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఉన్న వాహన తయారీ కంపెనీలు వాటి ప్లాంట్లను మరింత విస్తరించే అవకాశం ఉందన్న అంచనాలైతే ఉన్నాయి. కరోనా దెబ్బకు సేల్స్ చాలా వరకు పడిపోయాయి. మళ్లీ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్క్రాప్ పాలసీ తీసుకొస్తుండటంతో 20 ఏళ్లు దాటిన వాహనాలు తుక్కుకు వెళ్లిపోవడం, అదే సమయంలో కొత్త వాహనాల కొనుగోళ్లకు డిమాండ్ పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కొత్త పాలసీతో భారత ఆటోమొబైల్ రంగానికి 30% బూస్టప్ వస్తుందంటున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఆటోమొబైల్ వార్షిక టర్నోవర్ 10 లక్షల కోట్లు దాటినా ఆశ్చర్యం అవసరం లేదని అంటున్నారు. 20 ఏళ్లు దాటిన వాహనాలకు ప్రత్యేకంగా ఫిట్నెస్ చేయనున్నారు. ఈ స్టేషన్లను పీపీపీ పద్ధతిలో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఫిట్నెస్ లేని వాహనాలను నడిపితే పెనాల్టీలు పెద్ద ఎత్తున వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. పాత వాహనాలు తుక్కుకు ఇచ్చేసి ఎప్పటికప్పుడు కొత్తవి కొనడం ద్వారా ఎనర్జీ ఎఫిషియన్సీ పెరుగుతోంది. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కు వెళ్తే పెట్రోల్, డీజిల్ సమస్యలు లేకుండా ఉంటాయి. భారత్లో 10 లక్షల కోట్ల బిల్లు కేవలం క్రూడ్ ఆయిల్ దిగుమతులకే వెచ్చించాల్సి వస్తోంది.
స్క్రాప్ పాలసీ అమల్లోకి వస్తే దేశంలో 1 కోటి వాహనాలు తొక్కు కింద వెళ్తాయంటున్నారు నితిన్ గడ్కరీ. మరో 50,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని, రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ రంగంలో మరింత మందికి ఉపాధి దొరుకుతుందని అంటున్నారు. वैलिड फिटनेस सर्टिफिकेट अब ये 17 लाख और ये संख्या जो है ये मैं जो देख रहा हूँ करीब 1 करोड़ से ज्यादा व्हीकल है. ये पोल्यूशन कर रहे थे क्योंकि जितना पुरानी टेक्नोलॉजी है वो एयर पोल्यूशन भी कर रहे थे, फ्यूल भी ज्यादा खा रहे थे. तो अब ये और अदर ओल्डर व्हीकल पोल्यूट 10 to 12 times मोर देन फिट व्हीकल. दूसरा एडवांटेज 25 से 30% रिडक्शन इन vehicular air pollutants. Newer heavy commercial vehicle are 3 to 6% more fuel efficient. ये ट्रक वगैरह में काफी इसमें फायदा होगा. और improved safety features such as airbags, ABS and crash norms. अभी मैंने ट्रांसपोर्ट मंत्री होने के नाते एयरबैग्स को भी मैंडेटरी किया है. तो ये मुझे लगता है ये सब फायदा होगा. इससे करीब 10,000 करोड़ की नई इन्वेस्टमेंट आएगी. మరోవైపు గ్రీన్ ట్యాక్స్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. వీటిని స్ట్రీమ్ లైన్ చేసి కేంద్రమే ట్యాక్స్ ను ప్రతిపాదించింది. 15 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలకు వెహికల్ కెపాసిటీ ప్రకారం రోడ్ ట్యాక్స్ లో 10 నుంచి 25% పన్ను చెల్లించాలి. ఏ మొత్తంలో వసూలు చేయాలో ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అలాగే 8 ఏళ్లు దాటిన కమర్షియల్ వెహికల్స్ కు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చే సమయంలో 10 నుంచి 25% ట్యాక్స్ వసూలు చేయనున్నారు. భారీగా కాలుష్యం రిలీజ్ అవుతున్న రాష్ట్రాల్లో గ్రీన్ ట్యాక్స్ 50% వరకు విధించాలంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ సంస్థ వాహనాలను తుక్కుగా మార్చనున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు తమకు తోచిన విధంగా ₹50 నుంచి ₹400 దాకా గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి. కాలుష్య నివారణ అవసరమే అని, అయితే ప్రత్యామ్నాయ విధానాలు తీసుకువచ్చాక అప్పుడు భారీగా గ్రీన్ ట్యాక్స్ వేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు కూడా రాష్ట్రాల నుంచి వినిపిస్తున్నాయి. అధికారుల సమాచారం ప్రకారం 15 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలకు నాన్ కమర్షియల్ వెహికల్స్ కు గ్రీన్ ట్యాక్స్ కట్టి మరో 5 ఏళ్లు అంటే 20 ఏళ్ల దాకా వాడుకునే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. అదే కమర్షియల్ వెహికల్స్ అయితే 8వ సంవత్సరం నుంచి గ్రీన్ ట్యాక్స్ కట్టడం మొదలవుతోంది. 15 ఏళ్ల వరకు కంటిన్యూగా ఉంటోంది. దేశంలోని 16 నగరాల్లో పొల్యూషన్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కాలం చెల్లిన వాహనాలను తొలగించే విషయంలో సుప్రీంకోర్టు గతంలోనే విచారణ జరిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా బూరేలాల్ కమిటీని నియమించింది. ఆ కమిటీ రూపొందించిన జాబితాలో హైదరాబాద్ ఉంది. అయితే ప్రోత్సాహకాలతో కూడిన ప్రణాళికను అమలు చేస్తే ప్రజలపై భారం ఉండదని పర్యావరణవేత్తలు అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో 27 లక్షలకు పైనే కాలం చెల్లిన వాహనాలు ఉన్నాయి. ఇందులోనూ 6 లక్షలకు పైగా వెహికల్స్ హైదరాబాద్ లోనే తిరుగుతున్నట్లు అంచనా ఉంది. రాష్ట్రంలో గత ఏడాది మార్చి నాటికి అన్ని రకాల వాహనాలు కలుపుకొని 1,29,00,000 ఉన్నట్లు లెక్క తేలింది. ఈ 10 నెలల్లో మరో 10 లక్షల వెహికల్స్ పెరిగినట్లు అంచనా. అయితే అన్నిట్లో 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు 13 లక్షలు, 15 ఏళ్లు దాటిన కమర్షియల్ వెహికల్స్ 14 లక్షల దాకా ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం కాలం చెల్లిన వాహనాలను రోడ్లపై తిప్పే అందుకు అనుమతి లేదు. అయితే చాలా మంది తమ వెహికల్ ఇంజన్ కండిషన్ బాగానే ఉందంటూ ఫిట్నెస్ సర్టిఫికేట్లు తీసుకొని వాటిని నడిపిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలోనే 20 లక్షల దాకా కాలం చెల్లిన వెహికల్స్ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. కొందరి వాహనాలు పాతవే అయినా చాలా తక్కువ కిలోమీటర్లు తిరిగి ఉంటారు. వారికి ఎలాంటి ఉపశమనం ఉంటుందన్నది పూర్తిస్థాయి గైడ్ లైన్స్ రిలీజ్ అయ్యాకే తెలియనుంది. స్క్రాప్ పాలసీతో ఆర్టీసీకి మరో గండం వస్తోంది. ప్రజా రవాణా కోసం ఉపయోగించే వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ తక్కువగా ఉండాలని కేంద్రం నిర్ణయించింది. అయితే 15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్ గా తరలించాలన్న పాలసీ భారంగానే మారే ఛాన్స్ ఉంది. టీఎస్ఆర్టీసీకి రాష్ట్రంలో 10,800 బస్సులు, హైదరాబాద్ లో 3,500 బస్సులు ఉన్నాయి. కిలోమీటర్లను బట్టి బస్సు జీవిత కాలాన్ని నిర్ణయిస్తారు. ఆ లెక్కన 2029 నాటికి 8,000కు పైగా బస్సుల్ని రీప్లేస్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే 1000 బస్సులను స్క్రాప్ చేసేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. చాలా వరకు ప్రైవేట్ బస్సులతో నెట్టుకొస్తున్నారు. స్క్రాప్ పాలసీతో మరిన్ని ప్రైవేట్ బస్సులను రంగంలోకి దింపుతారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే సమయంలో ప్రస్తుత బస్సులను ఎలక్ట్రిక్ కు కన్వర్ట్ చేసే టెక్నాలజీ దేశంలో అందుబాటులో ఉంది. ఆ ప్రకారం వాటిని తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ గా మారుస్తారా అన్నది తేలాల్సి ఉంది. స్క్రాపేజ్ పాలసీపై కేంద్రం ఎప్పటి నుంచో కసరత్తు మొదలుపెట్టింది. అయితే అది వాస్తవ రూపం దాచడానికి సమయం పడుతోంది. లేటెస్ట్ గా బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించడం, త్వరలో మార్గదర్శకాలు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే స్క్రాపేజ్ పాలసీ గురించి అలా ప్రస్తావించగానే ఇలా సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ పై ఈ ఎఫెక్ట్ పడుతోంది. అటు ఇప్పటికే ఇలాంటి విధానాన్ని అమలు చేస్తున్న దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది?
కాలం చెల్లిన వాహనాలను స్వచ్ఛందంగా తుక్కుకు పంపేందుకు వీలుగా కేంద్రం తెస్తున్న విధానంపై వాహనదారుల్లో రకరకాల ఆలోచనలు మొదలవుతున్నాయి. తమ వాహనం లిమిట్ దగ్గరికి చేరిన వారి స్క్రాపేజ్ చేసి కొత్తది డిస్కౌంట్తో కొనడంపై ఆలోచన చేస్తున్నారు. భారత్లో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ పెద్దగానే ఉంటుంది. చాలా మంది కొత్తది కొనే బదులు పాత కార్లను కొంటుంటారు. ఈ మార్కెట్ దేశంలో చాలా విస్తరించింది. అయితే బడ్జెట్లో స్క్రాపేజ్ పాలసీ గురించి ప్రస్తావించిన తర్వాత ఈ ఇండస్ట్రీ భవితవ్యంపై ఎఫెక్ట్ చూపుతోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుని సెకండ్ సేల్స్ లో పట్టు పెరుగుతున్న ఈ సమయంలోనే ప్రకటన రావడంతో ఎంక్వైరీలు తగ్గిపోయాయంటున్నారు. ముఖ్యంగా కరోనా టైంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో తిరగడం కంటే సొంతంగా వాహనాలను ఎక్కువగా వాడుతున్నారు జనం. ఇందుకోసం బడ్జెట్ కార్లను కొనేందుకు పోటీ పడ్డారు. 3 లక్షల రేంజ్ లో ఉన్న కార్లకు చాలా డిమాండ్ ఏర్పడింది. అయితే మిగతా కార్ల విషయంలో మార్కెట్ ఇంకా డల్ గానే ఉంది. ఇప్పుడు ఈ కొత్త పాలసీతో మున్ముందు మరింత కష్టాలు తప్పవని డీలర్లు అంచనా వేసుకుంటున్నారు. సెకండ్ సేల్ మార్కెట్లో 15 ఏళ్లు 20 ఏళ్లకు దగ్గర పడ్డ వాహనాల యజమానులు స్క్రాప్ పాలసీ రాకముందే వాటిని అమ్మేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి ఎంక్వైరీలు పెరిగాయని డీలర్లు అంటున్నారు. అయితే వాటిని కొనేందుకు ఎవరు ముందుకు వస్తారన్న పాయింట్ కీలకంగా ఉంది. పాత కారు ఎక్స్చేంజ్ లో ఇచ్చేసి కొత్త కారు తీసుకునేవారు ఉంటారు. ఇకపై పాత కారులకు తాము అనుకున్న రేటు వస్తుందా లేదా అన్న ప్రశ్నలైతే ఉన్నాయి. 15 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు అన్ని సెంటర్లలో 50,000 నుంచి ₹1,00,000 లోపు దొరుకుతున్నాయి. అయితే వాటిని కొనేందుకు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొందరు కారును బాగా మెయింటైన్ చేసి తక్కువ కిలోమీటర్లను తిరిగి అమ్మేవారుంటారు. అయితే ఆ టైం 15 ఏళ్లు ఉంటే మాత్రం వాహనం ఎంత బాగా ఉన్నా అమ్ముడు పోవడం కష్టమేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. స్వచ్ఛంద స్క్రాప్ పాలసీ అమలులోకి వస్తే 15 ఏళ్లు దాటిన వాహనాలను తమ దగ్గరే ఉంచుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతుందన్న అంచనాలున్నాయి. అలాంటి కమర్షియల్ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్కు 62 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుందంటున్నారు. ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజు 8 రెట్లు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటికి తోడు రాష్ట్రాలు వేసే గ్రీన్ ట్యాక్స్ తో పాటు రోడ్ ట్యాక్స్ ఎలాగూ కట్టాల్సి ఉంటుంది. ఇంత ఖర్చు చేసి పాత వాహనాన్ని కష్టాలు పడుతూ డీల్ చేసే పరిస్థితులు ఉండవు. కొత్తవి కొనిపించే ఉద్దేశంతోనే పాత వాటికి చెక్ పెట్టనున్నారు. 15 ఏళ్లు దాటిన కమర్షియల్ క్యాబ్స్ కు ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం ₹7,500 ఖర్చు చేయాల్సి ఉంటుందంటున్నారు. లారీలకైతే ₹12,500 అవుతుందంటున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం 8 ఏళ్లు దాటిన కమర్షియల్ వాహనాలకు ఏటా ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ తప్పనిసరి. ఆటోమేటిక్ ఫిట్నెస్ టెస్ట్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. జనవరి 14న ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ విభాగం ఈ ప్రతిపాదనను ప్రధాని ముందు ఉంచింది. అటు ఫిట్నెస్ టెస్ట్, ఇటు స్క్రాప్ పర్పస్ సెంటర్ల ఏర్పాటు తప్పనిసరి కానుంది. దీనికి సంబంధించి కూడా విధి విధానాలు విడుదలయ్యే అవకాశం ఉంది. స్క్రాప్ పాలసీతో కలిగే ప్రయోజనాలను జనానికి వివరించడానికి ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. వెహికల్ ఓనర్లు, డ్రైవర్లకు మెసేజ్లు పంపనున్నారు. పెట్రోల్ బంకులు, సర్వీస్ సెంటర్ల దగ్గర వాయిస్ అనౌన్స్మెంట్లు ఇప్పించనున్నారు. స్క్రాపింగ్ పాలసీ దుర్వినియోగం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. దొంగలించిన వెహికల్స్ ను స్క్రాప్ కు తరలించే వారు కూడా ఉంటారు. అలాంటి వాటి విషయంలో ఇంజిన్ చాసిస్ నెంబర్, ఇతర వివరాలను ఓనర్ను, ఆర్సీని పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతే టేకప్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్క్రాపేజ్ పాలసీ చాలా దేశాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. కాలం చెల్లిన వాహనాలను తుక్కుకు తరలించడం, వాటి స్థానంలో ఇన్సెంటివ్లు ఇచ్చి కొత్తవి కొనేలా ప్రోత్సహించడం చాలా దేశాలు చేస్తున్నాయి. కార్లు తయారు చేసే 10 అతిపెద్ద దేశాల్లో బ్రెజిల్, భారత్ మాత్రమే ఇప్పటి వరకు ఇలాంటి స్క్రాపేజ్ పాలసీ తీసుకురాలేదు. లేటెస్ట్ గా ఇండియాలో స్క్రాపేజ్ పాలసీపై ప్రకటన వచ్చింది. ఇంకా బ్రెజిల్ ఈ విధానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జపాన్, చైనా, జర్మనీ, యుఎస్ఏ, సౌత్ కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, రష్యా వంటి దేశాలు స్క్రాప్ పాలసీ అమలు చేస్తున్నాయి. ఇందులో చాలా దేశాలు 2009, 2010 నుంచే ఈ స్క్రాప్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. మన దగ్గర వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, కమర్షియల్ వెహికల్స్ కు 15 ఏళ్ల రూల్ పెడుతున్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు. అంటే 10 ఏళ్లు దాటిన కార్లను తుక్కుకు వేయాల్సిందే. ఇలాంటి స్క్రాప్ పాలసీ ఆయా దేశాల్లో అమల్లోకి రాగానే ఆటోమొబైల్ ఇండస్ట్రీలు ఒక్కసారిగా వెలిగిపోయాయి. ఇప్పుడు భారత్లోనూ అదే పరిస్థితి వస్తుందంటున్నారు నిపుణులు. రొమేనియాలో 2000 సంవత్సరం నుంచి స్క్రాప్ పాలసీ అమలులోకి వచ్చింది. 2007లో ఇటలీలో అమలులోకి వచ్చింది. ఆ తర్వాత మిగతా దేశాలు కూడా ఇలాంటి పాలసీని ఫాలో అయ్యాయి.
పాత వాహనాలు స్క్రాప్ కు ఇచ్చేసి కొత్తవి కొనే సమయంలో వినియోగదారులను ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు మళ్లించేలా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ప్రకటించగా ఈవీ తయారీ కంపెనీలు కూడా తమకు తగ్గట్లు ఆఫర్లు ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ పాలసీని రాష్ట్ర ఐటీ శాఖ ప్రకటించింది. మొదటి 2 లక్షల ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కొన్నవారికి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదని జీవోలో పేర్కొన్నారు. మొదటి 5,000 ఎలక్ట్రికల్ 4 వీలర్ కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్ కు, ఫస్ట్ 5,000 ఎలక్ట్రిక్ 4 వీలర్ ప్రైవేట్ కార్లకు, మొదటి 500 ఎలక్ట్రిక్ బస్సులకు ఇది వర్తిస్తుందని తెలిపారు. మొదటి 20,000 3 సీటర్ ఆటోలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు, మొదటి 5,000 బండ్లకు 15% రెట్రో ఫిట్మెంట్ కాస్ట్ ఇన్సెంటివ్ ఇవ్వనున్నారు. ఫస్ట్ 10,000 ఎలక్ట్రిక్ లైట్ గూడ్స్ వెహికల్స్, ఎలక్ట్రిక్ 3 వీలర్ గూడ్స్ వెహికల్స్ తో పాటు ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వాహనాన్ని స్క్రాప్ కు తరలిస్తే వచ్చే డబ్బులు, కొత్తవి కొంటే ఇన్సెంటివ్ల లెక్క తేలితే ఈ విషయంపై జనంలో అవగాహన పెరుగుతుంది. వర్కౌట్ అవుతుందని భావిస్తే చాలా మంది టైం లిమిట్ దాటగానే అమ్మేయటం ఖాయం. ఒకవేళ వాటిని ఉంచుకున్నా విపరీతమైన ట్యాక్స్లు, రిజిస్ట్రేషన్ జరగకపోవటం వంటి కారణాలతో భారమే తప్ప ఉపయోగం ఉండదంటున్నారు. ఇది ఇవాల్టి స్పాట్లైట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.